వైసీపీ నేత మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మనకి ఆర్టీజీఎస్ తెలుసుకుంటాం, ఏఐ ఇంటెలిజెన్స్ ఉందని చెప్తారు. మరి డీజిల్ పెట్రోల్ గురించి మీకు ఏ చెప్పట్లేదు. మీకు స్ట్రీట్ లైట్ గురించి చెప్పే కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ అయిపోతున్న సంగతి మీకు తెలీదా? చంద్రబాబు గారికి కోసం దూరంలో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ బంకుల పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టాక్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదా? చంద్రబాబు నాయుడు గారికి లేదా అంటున్నా. గతంలో 2014లో 19 టైంలో వైజాగ్ లో ఉద్దుత్ తుఫాన్ వస్తే కూడా చెప్పాడు, ఉద్దుత్ తుఫాన్ని పక్క తప్పించాడని చెప్పని. కానీ మనకి డీజిల్ పెట్రోల్ తెప్పించాలని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే సివిల్ సప్లై కమిషన్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేదని చెప్పని. సిగ్గుందో సిగ్గులేదు మీకు అసలుకి? ఒకసారి రోడ్ల మీద రండి. రైతులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం కొట్టుకుంటారు రైతులు కూడా ఈరోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన రబీ పంటల కోత కానివ్వండి, వీటన్నిటికీ కూడా రైతులు వరి కోత కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికి ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ దొరకకపోతే ఏ విధంగా కోతలు జరుగుతాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు క్యూలు ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూలో నుంచి ఉన్న పరిస్థితి. రైతులేమో ఎరువుల కోసం, డీజిల్ కోసం, ఆటో డ్రైవర్లేమో వాళ్ళ జీవనోపాధి కోసం అని చెప్పని క్యూలో నుంచోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలుకి ఈ రాష్ట్రంలో దిక్కుమాల పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చెప్పాలంటే కనుక ఈ రాష్ట్రంలో దిక్కుమాల పరిపాలన. విజయవాడ బంకుల్లో అయితే కనుక సగం బంకులు మూసేశారు. మిగతా బంకుల్లో కారు అయితే 10 లీటర్లు, 15 లీటర్లు, బైక్ అయితే 100 రూపాయలు, 200 రూపాయలు. మరి ప్రజల జీవనాన్ని ఎక్కడ నడుస్తుంది? ఇవాళ ఆటోల ద్వారా బతికే ఆటో కార్మికులు నష్టపోతున్నారు. ప్రజా జీవితం నష్టమైపోతుంది. ప్రజలకు ఎటువంటి పని చేయలేని పరిస్థితి. తినడానికి వంట గ్యాస్ దొరకదు, మిగతా పనులు చేసుకోవడానికి ఎక్కడికైనా బయటకు వెళ్తే డీజిల్ పెట్రోల్ లేదు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏం చేయాలయా? ఇంట్లో కూర్చొని జై విజయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడుకోవాలి. మనం వెళ్ళి ఇంట్లో కూర్చొని జయం జయం చంద్రన్న పాటలు పాడుకుంటూ కూర్చోవాలా? ఈరోజు పెట్రోల్ డీజిల్ లేకపోతే అసలు ఎవరైనా జీవన వ్యవస్థ నడుస్తుందా? ఈరోజు మొన్న ఈ మధ్యన చూశాను, ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఫ్లైట్లు తేడా వస్తే కనుక మీ ఎమ్మెల్సీ ఒకరు ఉన్నాడు, దీపక్ రెడ్డి ఎవరు అవుతారు, మా నారా లోకేష్ గారు సపరేట్ సెల్ పెట్టి దాన్ని మానిటరింగ్ చేస్తారని చెప్పని. మరి విమానాల కోసం నీకు సంబంధం లేని సెల్ పెట్టి మాట్లాడే లోకేష్ గారు, పెట్రోల్ డీజిల్ ఇంత టైట్ అవుతుంటే ఎందుకు సెల్ పెట్టి మీరు పర్యవేక్షించట్లేదు? అసలు 10 రోజుల నుంచి మీరు ఎక్కడున్నారు సార్? మీరు నారా లోకేష్ గారు ఏమైపోయారు? రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు మీకు కనపడలేదా? ఎక్కడికి వెళ్ళారు మీరు? అసలుకి ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఇతర రాష్ట్రాలకు జలసాలకు వెళ్ళారా? దోచుకున్న డబ్బులు సరి చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళారా? ఎందుకు మీ టూర్ని మీరు బహిర్గతం చేయట్లేదు? మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు షెడ్యూల్ చెప్పొద్దా, పలానా చోటుకి వెళ్తున్నాం వెళ్ళంటే వారం 10 రోజుల నుంచి ఎందుకు వారు మాయమైపోయారు? ఎందుకు మాయమైపోయారు? మీ బ్లాక్ మనీ దాచుకోవడంలో, మీరు వైజాగ్లో ఇచ్చే ల్యాండ్స్ 99 పైసలకు ఇచ్చే ల్యాండ్స్ సెటిల్మెంట్లో వాటిలో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద నుంచున్నా పర్లేదు, ఇంత మండు టెండర్లో పడిపోయినా పర్లేదు, ఈ మండు టెండర్లో ఇబ్బంది పడిపోయినా పర్లేదు అని చెప్పని మీరు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. మీరు చెప్పండి నారా లోకేష్ గారు. ఆ రోజు మీరు ఇండిగో ఫ్లైట్స్ కోసం అని చెప్పని సెల్ పెట్టిన వ్యక్తులు డీజిల్ పెట్రోల్ కోసం ఎందుకు మీరు మానిటరింగ్ చేయట్లేదు? 3 రోజులు రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ లేక. మీరు చోద్యం చూస్తున్నారు మీరందరూ కూడా. ఆ రోజు మైలేజ్ కోసం అని చెప్పని బొడమేరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము బస్సులో పడుకున్నారని చెప్పిన వ్యక్తి 3 రోజులు రాష్ట్రం అంతా కూడా అల్లాకొల్లంలో ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు పెట్టట్లేదండి? ఎందుకు డీజిల్ పెట్రోల్ తెప్పించట్లేదు? ఈ రోజుకి కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పెట్రోల్ ఎక్కడైనా బంకులో ఆయిల్ ఉంటే క్యూలు ఉంటున్నాయి, లేదంటే నో స్టాక్ పెడుతున్నారు.
కలెక్టర్లు రెస్పాన్స్ తీసుకోవట్లేదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అలో లక్ష్మణ అని చెప్పని రోడ్డు మీద పడికాపులు కాస్తున్నారండి నీ పుణ్యం అంటూ. నువ్వేదైతే మంచి చేయట్లేదు ఇప్పుడు కూడా, అలా అని చెప్పని రాష్ట్ర ప్రజల్ని మనశ్శాంతిగా కూడా ఉండే పరిస్థితి కనపట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి పూర్తిగా కష్టకాలమే. ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా ఉన్న పరిస్థితి లేదు. అన్ని ఇబ్బందులే కదా. సంక్షేమ పథకాలు అమలు లేదు, అభివృద్ధి నోచుకోవట్లేదు, ప్రజలకి ఏమీ కూడా అందట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా కూడా కష్టాలే. మరి మత్స్యకారులు ఏమైపోతారే, వాళ్ళు డీజిల్ లేకపోతే సముద్రాలకు ఎప్పుడు వెళ్తారు, మత్స్య సంపదను ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ జీవన శైలి ఎలా కదులుతుంది? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి జీవితానికి డీజిల్ పెట్రోల్ అనేది ఈరోజు అనుబంధంగా తయారైన వాడే అవన్నీ కూడా. అటువంటి స్టాక్ లేకపోతే కళ్ళు మూసుకొని గుడ్డిగా పరిపాలిస్తుంది కూటమి ప్రభుత్వం. గుడ్డిగా పరిపాలిస్తుంది. డీలర్లతో కొమ్మక్కైపోవడం, బ్లాక్ మార్కెట్ కోసం అని చెప్పిన వాళ్ళతో చేతులు కలపడం, రాష్ట్ర ప్రజలను రాష్ట్రమంతా నాశనం అయిపోయినాయి, కానీ మా డబ్బులు మాకు వస్తే చాలే అని చెప్పిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఎంత బాధాకరం ఇది, ఎంత బాధాకరం. ఇప్పటికైనా కానీ మీ దోపిడీ ఆపండి, రాష్ట్ర ప్రజలకి డీజిల్ పెట్రోల్ అందించండి. వాళ్ళ జీవన శైలికి మీరు అన్ని విధాలు కూడా సహాయం చేయాల్సింది పోయి వాటిని పట్టించుకోకుండా మూడు పార్టీలు కూడా, కూటమి నాయకులందరూ కూడా చోద్యం చూడడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు మీరు. డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు, కానీ మద్యం మాత్రం ఏర్లై పాపుతుంది ఈ రాష్ట్రంలో. మద్యం మాత్రం ఏర్లై పైకి డోర్ డెలివరీ ఇస్తున్నారు మద్యాన్ని మాత్రం. లిక్కర్ షాపులకి టైము లేదు, లిక్కర్ కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు. కావాల్సిన డీజిల్ పెట్రోల్కి మాత్రం దాని గురించి రివ్యూ చేసే టైము లేదు, వీళ్ళకి స్టాకు తెప్పించే దమ్ము లేదు, డీలర్ల ద్వారా విక్రయించే అవకాశం లేదు. దద్దమ్మ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా భేషజాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకొని డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ కూడా వాటిని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.